హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్లో ఇవాళ రెసిపీ టమాటో చట్నీ. ఈ టమాటో చట్నీని రైస్లోకే కాకుండా టిఫిన్స్లోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు. రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనికోసం 5 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని పల్లీలు, మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండును తీసుకొని పెట్టుకోవాలి. అలానే కారంకి సరిపడా పచ్చిమిర్చి, నేను ఇక్కడ 10 పచ్చిమిర్చిని తీసుకున్నాను. అలానే 10 వెల్లుల్లి రవ్వలు, కరివేపాకును తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మనం తీసుకున్న పల్లీలు, జీలకర్ర ఇవన్నిటిని అందులోకి వేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వీటిని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త గోలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా కాస్త గోలిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని చల్లనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే నిమ్మ సైజ్ అంతా చింతపండును వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కాస్త ఉప్పును వేసుకొని టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఉప్పు వేయడం వల్ల టమాటాలు తొందరగా ఉడుకుతాయి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని టమాటాలు మెత్తగా అయ్యి దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటాని పూర్తిగా చల్లనివ్వాలి. టమాటాలు చల్లారకపోతే చట్నీ అస్సలు టేస్ట్ బాగుండదండి. ఇలా టమాటాలు చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న మసాలాస్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి టమాటాలను కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. దీన్ని ఇలా అన్నా డైరెక్ట్గా తినేయచ్చు, లేదా పోపు వేసుకొని కూడా తినొచ్చు. దోశ, ఇడ్లీ, వడ ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోకైనా ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.